ఆయనలో జీవించువాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన కొరకు జీవించువాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏదీ లేదు అనువాడు పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన తప్ప ఆయనకు మించింది ఈ లోకంలో ఏది లేదు గనుక ఆ జీవము కలిగినటువంటి మాటను నువ్వు వింటే, నీ హృదయంలోకి తీసుకుంటే, నీలో ఉన్న తప్పుడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, నెత్తి మీద దయ్యం కూడా దిగిపోతుంది. కనుక ప్రేమ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? వినడం వలన కలుగునా? వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసమే కలుగుతుంది. ఆ విశ్వాసం ఎంత మాత్రము కలగదు. వినే ఆత్మీయ జీవితం కావాలి కదా. అని అంటాడు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, చూడగలిగే కన్నులు కావాలి. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు మనతో ఏది మాట్లాడినా దాన్ని మనం అంగీకరించాల్సింది.